పరామర్శ పేరుతో వైసీపీ డ్రామాలు చేస్తోందని మంత్రి అనిత విమర్శించారు. జగన్ పర్యటనలో మహిళా ఎస్ఐ ప్రవళిక తన ఉద్యోగం తాను చేస్తుంటే వైసీపీ నాయకులు ప్రవర్తించిన దురుసు ప్రవర్తన ప్రతి ఒక్కరూ ఖండించాలన్నారు. మహిళా పోలీసుపై దురుసుగా ప్రవర్తించిన వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామన్నారు. అయితే మంత్రి అనితతో మా విశాఖ ప్రతినిధి అనురాధ ఫేస్ టు ఫేస్ ఇప్పుడు చూద్దాం. జగన్మోహన్ రెడ్డి పర్యటనకు సంబంధించి ఒక మహిళా పోలీస్ ఉద్యోగి మీద జరిగిన దాడిని నిజంగానే ఖండించాలి. ఇది ప్రతి ఒక్కరు కూడా ఖండించాల్సిన అంశం అని చెప్పి హోమ్ మినిస్టర్ అనిత గారు కూడా అంటున్నారు. ప్రస్తుతం నాతో హోమ్ మినిస్టర్ అనిత గారు ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. మేడం, ఈ రోజు జరిగిన పోలీస్ ఉద్యోగి మీద జరిగిన దాడి నిజంగానే బాధాకరం. ఎందుకనంటే ఆ అమ్మాయి మీద ఒక్కసారిగా మూకుముడి దాడి జరిగింది ఉద్యోగం చేస్తున్న నేపథ్యంలో. సో దీన్ని మీరు ఏ విధంగా తీసుకుంటున్నారా? ఎలాంటి చర్యలు? యాక్చువల్ కఠినమైన చర్యలు అయితే తీసుకుంటామండి డెఫినెట్గా. కాకపోతే ఒక మహిళగా బయటకు వచ్చి ఉద్యోగం చేయడానికి ఒక మహిళా ఎస్ఐ అతని నేపథ్యంలోనే మాట్లాడుతాను. ఒక మహిళ ఒక ఎస్ఐ పొజిషన్కి రావాలి అంటే టెస్ట్లకు పాస్ అవ్వాలి, ఫిజికల్ పాస్ అవ్వాలి, ట్రైనింగ్ అవ్వాలి. ఒక మంచి ఎయిమ్తో పోలీస్ ఉద్యోగం చేసి పోలీస్ డ్రెస్ వేసుకొని రోడ్డు మీదకి వచ్చి పనిచేస్తుంటుంది. అటువంటి మహిళని ఈరోజు మానసికంగా ఆవిడని దెబ్బతీసే పరిస్థితిలో ఆవిడ మీద దాడి చేసిన పరిస్థితి చూస్తూ ఉంటే నిజంగా సభ్య సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈరోజు బాధపడాలి, ఖండించాలి. ఇటువంటి జరగకుండా చూసుకునే బాధ్యత కూడా తీసుకోవాలి. అది రాజకీయాలకు అతీతంగా చేయాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే ఈరోజు మహిళలు రోడ్డు మీదకి వచ్చి మాట్లాడటమే, రోడ్డు మీదకి ఉద్యోగాలు చేసుకోవటమే ఈరోజు మనం వాళ్ళ తాలూకా ధైర్యంగా భావిస్తారు. అటువంటిది వీళ్ళ తాలూకా నైజం. జగన్మోహన్ రెడ్డి ఒక నేరస్తుడు. జగన్మోహన్ రెడ్డి ఇంకో నేరస్తుడిని పరామర్శించడానికి వెళ్తున్నాడు. ఇంకొక నేరస్తుల మధ్యలో అతను ఈ చేసే ర్యాలీ కానీ బల ప్రదర్శన కానీ చూస్తూ ఉంటే నిజంగా అతను పరామర్శకి వెళ్ళడా బల ప్రదర్శనకి వెళ్ళడా అనే సంగతి అయితే చాలా క్లియర్గా అర్థమవుతుంది. వాట్ ఎవర్ ఇట్ అవన్నీ పక్కన పెడితే ఈరోజు ఒక మహిళా ఎస్ఐ మీద వాళ్ళు ప్రవర్తించిన తీరు, ఆ వీడియో కనుక ఎవరైనా చూస్తే అబ్బా ఇంత దరిద్రంగా ఎందుకు బిహేవ్ చేస్తున్నారు అనుకుంటారే తప్పించి ఎవరు కూడా దాన్ని కనీసం యాక్సెప్ట్ చేసే పరిస్థితులు అయితే ఎవరూ లేరు. నేనేమంటానంటే ఎట్టి పరిస్థితుల్లోని శాఖాపరమైన చర్యలు మేము తీసుకుంటాం. కానీ ఇటువంటి పునరావృతం కాకుండా చూసుకునే బాధ్యత కూడా మేము తీసుకోవాలి. కాబట్టి కఠినంగానే చర్యలు. మేడం, అంటే ఏదైతే మేము చేయబోతున్న అతను పరామర్శకు మేము వెళ్తూ ఉంటే మమ్మల్ని అడుగడుగున అడ్డుకున్నారు, మమ్మల్ని వాళ్ళు నిలువరించే ప్రయత్నం చేశారు పోలీసులు అని చెప్పి వాళ్ళు మాట్లాడుతున్న విషయాలు బయటకు వస్తున్నాయి. అయితే ఆయన ఇన్ టైంకి జైల్లో ములాఖత్కి చేరుకోలేదు అని చెప్పి పోలీస్ వర్గాలు చెప్తున్నాయి. ఏమంటారు? యాక్చువల్గా పోలీసులు ఎవరూ కూడా అతను అడ్డుకోలేదు. 5 మంది 10 మంది రోడ్డు పక్కన నుంచి ఉన్నా కూడా కారు ఆపి బయటకు వచ్చి అతను వేవ్ చేసిన సందర్భాలు, హ్యాండ్ వేవ్ చేసిన సందర్భాలు కూడా చాలా విజువల్స్ ఉన్నాయి. ఆయన మేము ఎవ్వరం కూడా మాట్లాడలేదు. ఆయన ఇన్ టైంకి వెళ్ళాలని ఆలోచన అతనికి ఉండాలి. మేము ట్రాఫిక్ క్లియర్ చేసుకునే, మా డిపార్ట్మెంట్ అంతా కూడా ట్రాఫిక్ క్లియర్ చేసుకునే ఉన్నారు. ఎక్కడా కూడా ఎటువంటి ఇబ్బంది పోలీసులు అయితే పెట్టలే. ఆయన ఎజెండా సిద్దిరప్పలరాజు గారిని కలవటం కాదు. ఆయన హిడెన్ ఎజెండా ఏదైతే మనకి ఎయిర్పోర్ట్ మనకి ప్రారంభోత్సవం ఉందో దాన్ని డైవర్ట్ చేయాలి, బల ప్రదర్శన చేయాలి అని ఒకే ఒక ఉద్దేశం. ఆయనకి మాన్యువల్ ఎలా ఉంటుందో తెలుసు. 4:30 కల్లా ములాఖాతులు క్లోజ్ అవుతాయన్న సంగతి తెలుసు. అయినప్పటికీ కూడా కావాలని లేట్ చేసుకొని ఆయన అక్కడికి వెళ్ళారు తప్పించి అందులో ఎక్కడా కూడా పోలీసుల అబ్స్ట్రక్షన్స్ కానీ మేము ఇబ్బంది పెట్టిన సందర్భాలు కూడా ఎక్కడా లేవు. ఇది ఇక్కడ మొత్తానికి ఏదైతే మహిళా ఉద్యోగి మీద జరిగిన దాడిని పూర్తిగా నేను కూడా ఒక మహిళగా ఖండిస్తున్నాను. ఖచ్చితంగా దీని మీద శాఖాపరమైన చర్యలు అయితే మాత్రం ఉంటాయి. ప్రభుత్వం దీన్ని సీరియస్గా తీసుకుందని హోమ్ మినిస్టర్ అనిత చెప్తున్నారు. అలాగే ఈరోజు జగన్మోహన్ రెడ్డి పర్యటనలో జరిగిన పరిణామాలన్నీ కూడా కేవలం ఒక హిడెన్ ఎజెండాతో ఈ పర్యటన అనేది పెట్టారు. ఎక్కడ కూడా పోలీసులు ఆయన యాత్రకు అంతరాయం కలిగించే ప్రయత్నం అయితే చేయలేదు. ఇదంతా కేవలం రాజకీయ బురద జల్లే ప్రయత్నంగా భావిస్తున్నాము. ఖచ్చితంగా ఇలాంటివైతే మాత్రం ఖండించాల్సిన అవసరం అందరికీ ఉంది. ప్రతిష్టాత్మకమైన భోగాపురం ఎయిర్పోర్టు ప్రారంభోత్సవ సమయంలో ఇలాంటి కుట్రలకు పాల్పడడం అనేది నిజంగానే ఒక రాజకీయ పార్టీగా అది తగదు అని చెప్పేసి నేనైతే చెప్తున్నాను అంటున్నాను. వీడియో జర్నలిస్ట్ ధనుష్తో అనురాధ, HM TV, విశాఖపట్నం.